బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. సో మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనేది చదువుకున్నప్పుడు అనిపించిందా లేకపోతే మీ చిన్నప్పటి నుంచి మ్యూజిక్ మీద ప్యాషనా? మా మదర్ దగ్గర నుంచి నాకు మా మదర్ వాళ్ళ మదర్ దే సూఫీ సంగీతం అంటారు కదా, ఆ ఫ్లో ఆబ్వియస్లీ బ్లడ్లో. గాయత్రమ్మ అని ఆవిడ దగ్గర మ్యూజిక్ నేర్చుకున్నాను. వనస్థలిపురంలో ఉంటారు ఆవిడ. అప్పటికే ఆవిడకి ఆల్మోస్ట్ 93 years ఎంతో. సో ఐ థింక్ ఇప్పుడు ఉన్నారో లేదో తెలీదు. సార్ అసలు ఎలా వచ్చింది మీకు అవకాశం? నేను జర్మనీలో ఉన్నప్పుడు వెంకటేష్ రిషి అని నా మ్యూజిక్ అది నచ్చి హీ వాజ్ లైక్ చేయాలి చేయాలి అని ఆల్మోస్ట్ గమనాలు అవన్నీ నేర్చుకున్నారా మీరు? అన్ని నేర్చుకున్నారు. మాకోసం ఏమైనా పాట పాడతారా? జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనే. సూపర్. మీ వాయిస్ కూడా బాగుంది కదా, ఎందుకు సింగర్ అవ్వలేదు? రిలీజ్ ఎప్పుడు మీ మూవీ? డిసైడ్ అవ్వలేదు, బట్ సాంగ్స్ మాత్రం November 8th రిలీజ్ అయ్యింది. ఫస్ట్ రిలీజ్ చేశాను ఒకటే సాంగ్, అది ఒకసారి పాడండి కుదిరితే. ఎంత చెప్పినా ఎంత చేసినా సారీ. హాయ్ యస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను సహస్ర. ఈ రోజుల్లో చదువుకున్న చదువుకి చేస్తున్న జాబ్కి అసలు సంబంధమే ఉండట్లేదు. అంటే చదువుకున్న తర్వాత ఎవరికి దేని మీద ప్యాషన్ వస్తుందో, ఏం చేస్తున్నారు అనేది అప్పటి వరకు తెలియక ఆ తర్వాత రూట్ మారుస్తున్నారు. అయితే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక గెస్ట్ ఏంటంటే ఇంజనీరింగ్ చేశారు, తర్వాత జర్మనీ వెళ్ళారు ఫారెన్ స్టడీస్కి, తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. సో పొంతన ఎక్కడా లేదు కదా, మరి తన మ్యూజిక్ డైరెక్టర్గా ఎలా అవకాశం వచ్చింది, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంతకు ఇప్పుడు ఏం సినిమాలు చేస్తున్నారు, అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాలి. సో ఈజ్ నన్ అదర్ దాన్ అబ్బు గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. ఓకే, సో నేను బాగున్నాను. అబ్బు గారు, సో మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనేది చదువుకున్నప్పుడు అనిపించిందా లేకపోతే మీ చిన్నప్పటి నుంచి మ్యూజిక్ మీద ప్యాషనా? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి లైక్ మా మదర్ దగ్గర నుంచి నాకు మా మదర్ వాళ్ళ మదర్ దే సూఫీ సంగీతం అంటారు కదా, సో ఆ ఫ్లో ఆబ్వియస్లీ బ్లడ్లో ఫ్లో వచ్చేసింది అనమాట. సో లైక్ అదే ఇంట్రెస్ట్ సమ్హౌ ఏమంటారు మ్యూజిక్ డైరెక్షన్కి దారితీసింది. అట్లా ఏ వయసులో ఉన్నప్పుడు ఇది? అంటే నాకు సమ్వేర్ అరౌండ్ 10th ఆ టైంలో లైక్ ఎప్పుడైతే నాకు ఈ కంప్యూటర్ ఇవన్నీ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయ్యాయో చిన్నపిల్లలుగా ఆ టైంకో, సో అప్పుడు లైక్ స్లోలీ ఆ సాఫ్ట్వేర్ అది ఇది 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 దాంట్లో ఐ స్టార్టెడ్ డూయింగ్ ఓకే సంథింగ్ వీ కెన్ డూ లైక్ దిస్ అని చెప్పి. అప్పుడు మీరు చేస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ అనిపించింది? అంటే మ్యూజిక్ మిక్స్ ఏమైనా చేస్తుండేనా అప్పుడు? యా, అంటే డిజిటల్ మ్యూజిక్ అప్పుడప్పుడే యూనో ఐ థింక్ అప్పటికే ఉంది, బట్ లైక్ నేను అప్పుడే నేర్చుకొని, అంటే నాకు నేనే నేర్చుకోవడం వాట్ ఈస్ ఈ సాఫ్ట్వేర్ ఏంటి ఈ సాఫ్ట్వేర్ ఏంటి అని తెలుసుకోవడం. ఫ్రూటీ లూప్స్ అనుకుంటా ఫస్ట్ సాఫ్ట్వేర్ నేను టచ్ చేసింది. సో దాని నుంచి తెలుసుకున్నా ఓకే దీనిలో సౌండ్స్ ఇలా చేయొచ్చు, ఇలా రికార్డ్ చేయొచ్చు ఎవ్రీథింగ్ అని చెప్పేసి. అంటే మీరు ఇంకా దీని తర్వాత ఎక్కడ నేర్చుకోలేదా? నేర్చుకోవడం సందర్భాలు? నేను అంటే గాయత్రమ్మ అని ఆవిడ దగ్గర మ్యూజిక్ నేర్చుకున్నాను. వనస్థలిపురంలో ఉంటారు ఆవిడ. అప్పటికే ఆవిడకి ఆల్మోస్ట్ 93 years ఎంతో. సో ఐ థింక్ ఇప్పుడు ఉన్నారో లేదో తెలీదు. 93 years లో ఆవిడ నేర్పిస్తున్నట్టు సచ్ ఎ గ్రేట్ థింగ్. యా, అప్పటికి షీ వాజ్ లైక్ యూ వోంట్ బిలీవ్ షీ ఈజ్ మనలాగే యాక్టివ్గా కూర్చొని ఒక అప్పటికి నేను వెళ్ళినప్పుడు లైక్ షీ వాజ్ టీచింగ్ 40 children. 40 childrenకి నడుచుకుంటా పాడుకుంటా వాళ్ళందరూ. షీ యూస్ టు డూ హర్ ఓన్ వర్క్. తన పిల్లలు కూడా యుఎస్లో ఉంటారు అండ్ దే ఆల్సో టీచ్ అండ్ సింగ్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సరే అది కానీ మరి ఇప్పుడు మీరు జర్మనీ ఎందుకు వెళ్ళారు? మీకు మ్యూజిక్ మీద అప్పుడే 10th క్లాస్ నుంచి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మళ్ళీ జర్మనీకి వెళ్ళాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ నా ఇంజనీరింగ్ టైంలో ఈ DAAD అని ఒక ఆర్గనైజేషన్, అంటే లైక్ జర్మనీ గురించి
ఎలా ఉంటుంది ఏంటి అక్కడ ఎడ్యుకేషన్ గురించి అని చెప్పేసి వాళ్ళు ఈవెన్ అక్కడ అడ్మిషన్స్ అవి చేస్తుంటారు అనమాట. సో వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు దెన్ ఐ గాట్ టు నో లైక్ ఓకే రెహమాన్ యూస్ చేసిన ఆర్కెస్ట్రా వీళ్ళంతా వాళ్ళు అక్కడ వాళ్ళు అది అని చెప్పేసి దెన్ ఐ గాట్ ఇంట్రెస్ట్. దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్. బై ద టైమ్ ఐ లైక్ 1.5 year ఎంతో ఉండే టైం నాకు. సో రీసెర్చ్ చేసి దెన్ ఐ స్టార్టెడ్ అప్లయింగ్ ఫర్ జర్మనీ. సో అక్కడ దెన్ ఐ థాట్ లైక్ ఓకే ఎడ్యుకేషన్ విత్, ఎందుకంటే మా ఇంట్లో కంపల్సరీ ఎడ్యుకేషన్ ఈజ్ అ మస్ట్ అనమాట ఎవ్రీబడి. సో అండ్ మా మమ్మీ వాళ్ళ సైడ్ మా డాడీ వాళ్ళ సైడ్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు డూ ద ఇంజనీరింగ్ అండ్ గో అవుట్ ఆఫ్ ద కంట్రీ. ఓకే. సో అప్పుడు మీకు దాని ఎట్లయినా మీ మీద కొద్దిగా ప్రెషర్ ఉంటుంది. యా ఆఫ్ కోర్స్ ఎడ్యుకేషన్ ఇప్పటికీ అంటే ఇప్పుడు డిఫరెంట్ ఫీల్డ్ కాబట్టి నెక్స్ట్ లెవెల్ ప్రెషర్ అది. అవునా? ఇప్పుడు అంటే వాళ్ళ దగ్గర నుంచి ఉండదు ప్రెషర్, మీకు మీరే ప్రెషర్ పెట్టుకోవాలి. ఇప్పుడు మన నెక్స్ట్ ఏంటి, వాట్ వి అచీవ్డ్ అనేసి సమ్హౌ అంటే కొన్ని నా స్టెప్పింగ్ స్టోన్ టైప్ది ఇదేమంటారు శ్రీలంక అని చెప్పేసి ఫిల్మ్ అనమాట. మీరు ఫస్ట్ చేసింది అంటే దానికంటే ముందు చాలా చేశాను. ఫస్ట్ అసలు ఎలా చేస్తారు, అసలు ఎలా వచ్చింది మీకు అవకాశం? నేను జర్మనీలో ఉన్నప్పుడు వెంకటేష్ రిషి అని వైజాగ్ అబ్బాయి అనమాట. సో తనకి అంటే నా మ్యూజిక్ అది నచ్చి హీ వాజ్ లైక్ చేయాలి అని ఆల్మోస్ట్ 6 months ఎంటపడ్డాడు. ఐ థాట్ నాకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇట్స్ లైక్ ఎ వెరీ బిగ్, షార్ట్ ఫిలింకైనా దేనికైనా ఇట్స్ ఎ వెరీ బిగ్ పోస్ట్. సో నాకంత వర్త్ లేదనిపించి నేను వద్దురా బాబు నాకు ఎందుకు ఇదని చెప్పి అంటే లైక్ నువ్వు చేసి చూడు, ట్రై చేయి, నీకు నచ్చితే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అంటే చెయ్యి, లేదంటే వదిలేసే అన్నాడు. సో దాట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్ యు ఆర్ మై ఎవ్రీథింగ్ అని షార్ట్ ఫిలిం. ఫస్ట్ షార్ట్ ఫిలిం. ఎన్ని ఏళ్ల క్రితం చేశారు ఇది? ఇట్ వాజ్ 2014లో అది రిలీజ్ చేశారు అనుకుంటున్నాను. 10 years back. 2014 యా సమ్ వెరీ లాంగ్ బ్యాక్. సో ఆ తర్వాత వరుసగా మీరు షార్ట్ ఫిలిమ్సే చేశారు. జర్మనీలో ఉన్నప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి మ్యూజిక్ చేసి పంపించేటోండి అనమాట. అక్కడ నుంచి అక్కడ ఇంకా అప్గ్రేడెడ్ వర్షన్స్ యాప్స్ సాఫ్ట్వేర్స్ ఉండేవి కాబట్టి. అంటే అక్కడ చదువుకోవడానికి వెళ్ళలేదు అయితే మీరు? లేదు చేశాను, ఎడ్యుకేషన్ అయిపోయింది అక్కడ. ఐ లైక్ ఎడ్యుకేషన్ సాటిస్ఫాక్షన్ ఇస్తూ పేరెంట్స్కి ఐ డిడ్ దిస్. ఎంతైనా ప్యాషన్ ని మనం ఎంత ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా మళ్ళీ అక్కడికే వెళ్తుంది అన్న. అయ్యో నేను అక్కడికి వెళ్ళిన 3 monthsలోనే ఒక ఏమంటారు ఒక జర్మన్, ఒక జపనీస్ అబ్బాయి అండ్ స్పానిష్ మేమంతా కలిసి ఒక బ్యాండ్ ఫామ్ అయిపోయింది 3 monthsలో అక్కడే. జర్మనీ అద్భుత్ బ్యాండ్ పేరు. అద్భుతం, ఇది అద్భుతంగా ఉంది. స్పానిష్, జర్మనీ ఇంకొకటి జపనీస్. ఓకే. ఒక ఇండియన్ యా నలుగురు కలిపి బ్యాండ్, టోటల్ 6 members బ్యాండ్ అన్నమాట. అంటే అక్కడ అంటే ఎర్న్ చేసేవాళ్ళు మీరు మ్యూజిక్ వల్ల? అంటే అంత కాదు, బికాస్ లైక్ ద పీపుల్ వేర్ వెరీ ఎంకరేజింగ్. అంటే అక్కడ ఎలా అంటే నన్ను ప్రొఫెషనలిస్ట్ అంటే పర్ఫెక్షనిస్ట్ అనేవాళ్ళు. సాంగ్ రికార్డింగ్ అయినా ఏది చేసినా ఆ జర్మన్స్తో వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు దే యూస్ టు సే మీ పర్ఫెక్షనిస్ట్, బట్ మనం నేర్చుకొని అన్నీ చేస్తున్నాం అని నాకు తెలుసు. బట్ దే యూస్ టు సే బట్ లైక్ వాళ్ళతో వర్క్ చేస్తే వాళ్ళు, నేను అక్కడ ఉండగా 2 filmsకి మ్యూజిక్ ఇచ్చా, అంటే అక్కడి జర్మన్ ఫిల్మ్స్కి. సో ఎంజాయ్ చేశాను అనమాట వర్క్, సౌండ్ డిజైన్, ఎవ్రీథింగ్. అక్కడ నాకు అర్థమైంది దట్ నౌడేస్ ఇండస్ట్రీ ఈజ్ వర్కింగ్ ఆన్ సౌండింగ్ రాదర్ దెన్ మ్యూజిక్ ఏది చేసిన. నాకు యాక్చువల్లీ ఇప్పుడు తెలియాలి కొన్ని, ఈ సౌండింగ్కి మ్యూజిక్కి ఆర్ఆర్కి అసలు ఏంటి డిఫరెన్స్ అసలు చెప్తారా? ఆర్ఆర్ అంటే ఇట్స్ లైక్ ద హోల్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఆల్ టుగెదర్, డబ్బింగ్ ఇవన్నీ కలిపి ఇట్స్ ఆల్ టుగెదర్ అదనమాట. సౌండింగ్ అంటే పీపుల్ ఇప్పుడు కూర్చున్న చోట ఆ సౌండ్ని ఒక డిఫరెంట్, అంటే రెగ్యులర్ గిటార్ సౌండింగ్ ఒకప్పటి సౌండింగ్ వినండి, ఇప్పుడు ఉన్న సౌండింగ్ అంటే ఏం డిఫరెన్స్ వచ్చింది? క్లారిటీ, డిజిటల్ క్లారిటీ అంటారు కదా. ఇప్పుడు కెమెరాస్ కూడా ఉన్నాయి, కెమెరాస్లో కూడా ఎస్ఎల్ఆర్, నార్మల్ కెమెరాస్, డిఎస్ఎల్ఆర్ వచ్చింది. డిఎస్ఎల్ఆర్ మీరు నమ్మరు, నేను ఏదైతే కాలేజ్లో చదువుకున్నానో జర్మనీలో, మా ప్రొఫెసర్ ఒక ఆయన ఉండే, ఆయన ఏంటి ప్రింటెడ్ టెక్నాలజీ, అంటే నాది ప్రింటెడ్ టెక్నాలజీ కాదు, లైక్
వాళ్ళ అబ్బాయికి నేను ఐ యూస్ టు టీచ్ మ్యూజిక్ క్లాసెస్ పియానో అవి. I got to know that he was the person who designed DSLR cameras and I was like shocked. Oh, okay. Ante like he was one of the person who designs a yeah, DSLR. Oh, నాకు అక్కడ గూస్ బంప్స్ వచ్చింది. ఓకే లైక్ అంటే ఒక ఫేమస్ అయితే ఒక పర్సన్ గురించి తెలిస్తే ఇట్లా ఉంటుందా అని చెప్పేసి. సో అట్లా అక్కడ యూనివర్సిటీలో కూడా ఉన్న వాళ్ళు వీఆర్ ఫేమస్ దాంతో పాటు. సో అయితే ఇప్పుడు మీరు అదే అన్నారు కదా ఆర్ఆర్కి సౌండింగ్కి ఇప్పుడున్న మ్యూజిక్కి డిఫరెన్స్. అఖండ సినిమా ఆ సినిమా హిట్ అవ్వడానికి సౌండింగ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని అన్నారు. ఐ బిలీవ్ దట్ బికాస్ తమన్ గారు అంటే హీఈస్ ద అంటే ఫస్ట్లీ రెహమాన్ గారు ఈజ్ ద గాడ్ ఆఫ్ సౌండింగ్. దాని తర్వాత ఐ థింక్ అంటే దెన్ డిఎస్పి అండ్ తమన్ గారు దే హ్యావ్ నెయిల్డ్ ఇట్ సౌండింగ్ పరంగా చెప్పాలంటే. దెన్ మేము ఇప్పుడు కొంచెం ఆ సౌండింగ్స్ అవన్నీ దాన్ని ఇంకా ఎలివేట్ చేసుకుంటూ ఏది మెయిన్లీ టెక్నిక్స్ ఆ సౌండ్ని మనం ఎలా ఆ ఫ్రీక్వెన్సీని ఎలా ఎలాబరేట్ చేయొచ్చు ఒక సీన్ ఆర్ ఎల్స్ ఒక సాంగ్లో అయినా. సో అది ఐ థింక్ నవడేస్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ దట్ యాక్చువల్లీ అదే సౌండ్స్ వల్ల. బికాస్ ఈవెన్ ఈ 8D సౌండ్స్ అయినా ఇవైనా అవన్నీ ఆ రీసెర్చ్ బేస్లోనే వచ్చాయి. నేను లిటరలీ బుడాపెస్ట్లో ఈ బాహుబలికి బుడాపెస్ట్ ఆర్కెస్ట్రా అది యూజ్ చేశారని చెప్పాను. అంటే ఏంటంటే అది అసలు బుడాపెస్ట్ ఆర్కెస్ట్రా లైక్ స్ట్రింగ్ సెక్షన్ ఆర్కెస్ట్రా ఇవన్నీ. ఇప్పుడు వస్తున్నటువంటి పాన్ ఇండియా మూవీస్ అంతా కూడా మ్యూజిక్ అనేది కూడా మొత్తం ఇండియన్సే ప్లే చేస్తున్నారా? హాలీవుడ్ నుంచి ఏమైనా తెచ్చుకొని ప్లే చేసిన సందర్భాలు ఉన్నాయంటారా? మేబీ అంటే బాహుబలికి అయితే యూజ్ చేశారు, బుడాపెస్ట్ ఆర్కెస్ట్రాని యూజ్ చేశారు అన్నారు. అది హాలీవుడ్ నుంచే. యా జర్మన్ ఆర్కెస్ట్రా. బుడాపెస్ట్ అంటే జర్మన్ ఆర్కెస్ట్రా. ఓకే. రెహమాన్ గారు యూజ్ చేసేదైతే జర్మన్ ఆర్కెస్ట్రా. ఐ నో దట్ బికాస్ ఐ వర్క్డ్ విత్ దెమ్ యాజ్ వెల్. జర్మనీలో ఆ టీంతో వాళ్ళతో ఒపెరా పర్ఫామ్ చేసాం. ఒపెరా అంటే మీకు తెలుసు కదా, లైక్ హ్యూజ్ క్రౌడ్ ఉంటుంది, పెద్ద హాల్, ఒక కార్నర్ స్టేజ్. అలాంటిది ఇప్పుడు ఇండియాలో ఎందుకు సక్సెస్ కాలేదంటారు? అక్కడ సక్సెస్ అయింది, ఇక్కడ ఎందుకు? ఒపెరా మ్యూజిక్ మన ఇండియన్స్ అంత ఈజీగా ఎంజాయ్ చేయరు కదా. మన వాళ్ళకి మాస్ బీట్ ఎవ్రీథింగ్. బట్ ఈవెన్ దాంట్లో అయినా కూడా నవ్వేడేస్ అంటే కొంచెం ఆడియన్స్ అన్న వాళ్ళు చాలా మెచ్యూర్ అయ్యారు. లైక్ అబ్జర్వ్ చేస్తుంటే లైక్ సబ్జెక్ట్స్ కూడా కొన్ని మీరు చూస్తే ఒకప్పుడు ఆ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ని ఓకే ఏదో అయింది అన్న టైప్లో వదిలేసేవాళ్ళు. నౌ దే ఆర్ ఎంకరేజింగ్ ఇట్, హిట్ అవుతున్నాయి అలాంటి సబ్జెక్ట్స్. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఎలాగో వెళ్ళారు కాబట్టి అక్కడ ఫారెన్ కంట్రీలో ఉన్న మ్యూజిక్కి మన ఇండియా కంట్రీలో ఉన్న మ్యూజిక్కి డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ ఏంటి మీరు చూసారు? దర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ చెప్పాలంటే. బికాస్ ఎందుకంటే వాళ్ళంతా ఆల్మోస్ట్ వెస్టర్న్ మ్యూజిక్, వెస్టర్న్ లైట్ మ్యూజిక్ అటువైపు ఎక్కువ వర్క్ చేస్తారు, రాక్ మ్యూజిక్ ఇవి. మన ఇండియన్స్ ఏంటంటే దే మర్జ్ దట్ మ్యూజిక్ విత్ ఇండియన్ ఫోక్ ఆర్ ఎస్ క్లాసికల్. అందుకే యూనో వరల్డ్ వైడ్ ఇండియన్ మ్యూజిక్ అందుకే ఫేమస్. అన్నిటిని మిక్స్ చేస్తారు కాబట్టి. అఫ్ కోర్స్ ఎందుకంటే మీరు ఈవెన్ మైకిల్ జాక్సన్ సాంగ్ ఒకటి ఉంటుంది, అందులో ఒక క్లాసికల్ డాన్సర్ పర్ఫామ్ చేసింది. మైకిల్ జాక్సన్ డాన్స్ చేస్తుంటారు, పక్కన ఒక క్లాసికల్ డాన్సర్ డాన్స్ చేస్తుంటారు. ఐ థింక్ ఎర్త్ సాంగ్ సంథింగ్. ఆ సాంగ్ లో కూడా దే హావ్ యూజ్డ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్. ఆ ఫ్లేవర్, మన ఫ్లేవర్ ఈజ్ లైక్ ఎ స్పైస్. అదేంటంటే జస్ట్ చెప్పాలంటే ఒక రైస్, వైట్ రైస్ అంతే. దాంట్లో ఇండియన్ మ్యూజిక్ ఇస్ లైక్ మసాలా స్పైస్ మసాలా టేస్టీ అట్లా. మీరు ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వర్క్ చేశారా? లేదండి, నేను అంటే నాకు అంత ఛాన్స్ కూడా దొరకలేదు ఎక్కడ. డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు. అంటే ప్రోగ్రామింగ్ అది చేసి పెట్టాను ఇండైరెక్ట్గా, అంటే ఒక పర్సన్ త్రూ నేను వేరే వాళ్ళకి ప్రోగ్రామింగ్ అది చేసి పెట్టాను. అలా ఐ గాట్ టు వర్క్ విత్ సమ్ పీపుల్, బట్ అంత చెప్పుకోదగ్గ వర్క్ ఏమి కాదు. బట్ లైక్ ఐ థింక్ నా ఫేట్ ఇస్ గుడ్ దట్ లైక్ సర్టెన్ పీపుల్ స్లోలీ. ఫస్ట్ ఏంటంటే గమనం అనే షార్ట్ ఫిలిం ఒకటి
నాకు షార్ట్ ఫిల్మ్స్లో ఒక యూటర్న్ టైప్ అని అనుకోవచ్చు. ఎందుకంటే దట్స్ వెరీ ఛాలెంజింగ్. క్లాసికల్గా ఇట్ హ్యాస్ ఒక 3 స్టోరీస్ని సుదీప్ కుమార్ టీజీ అని చెప్పేసి ఆయన చేశారు. చాలా అంటే ఆ సబ్జెక్ట్ చాలా స్వీట్ అండ్ ఎమోషన్స్కి చాలా దగ్గర అనమాట. ఆ ఫిల్మ్ అంటే లైక్ 35 minutes ఎంతో ఉంటుంది. ప్రివ్యూ వేసినప్పుడు లిటరలీ ద పీపుల్ వైల్ స్టాండింగ్ అండ్ క్లాపింగ్ ఫర్ లైక్ 2 minutes లిటరలీ. రియలైజ్ కూడా అవ్వలేదు, మేము స్టేజ్ మీదకి వచ్చేసాము. అంటే క్రూ మెంబర్స్ స్టేజ్ మీదకి పిలిచారు, వెళ్ళిపోయాం. ఆబ్వియస్లీ అప్పట్లో ప్రీమియర్స్ అంటే చాలా హంగామా, లైక్ 2016. ఆ స్టేజ్కి వెళ్ళడానికి అంత జనాలంతా స్టక్ అయిపోయి ఉన్నారు, కదలట్లేదు. అందరినీ తోసుకుంటే స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత దెన్ ఐ రియలైజ్. అప్పుడు అందరు చెప్తున్నాను కూడా, అబ్బు 2 minutes నుంచి క్లాప్స్ కొడుతున్నారు అబ్బు అంతా అని చెప్పేసి. సో అప్పుడు అర్థమైంది, ఓకే. అంటే నేనేం చేశానంటే, అంటే బేసికల్లీ నా మామ్స్ ఫ్యామిలీ బిలాంగ్స్ టు సూఫీ సంగీత్. సూఫీ లైక్ రాహత్ ఫతే అలీ ఖాన్, ఇలాంటి ఖవాలి మిక్స్డ్ సాంగ్స్ ఉంటాయి కదా మీకు. ఓరేపియా, హిందీ ఓరేపియా, ఆజా నచ్లే మూవీ నుంచి. మీరు ఇప్పుడు ఏవైతే చెప్పారో అందులో ఒక్కటి కూడా నాకు ఐడియా లేదు, తెలియదు. అంటే మేబీ ఆడియన్స్కి తెలుసు, అందుకే ఓకే. అంటే ఇప్పుడు బేసికలీ సూఫీ టైప్ మ్యూజిక్కి రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ చెప్పాలి అంటే ఏమంటారు, దిల్ రూపా అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. దేర్ ఆర్ ఫ్యూ, అంటే రెహమాన్ మ్యూజిక్ వింటే కనుక మీరు ఈజీగా అంటే గుర్తుపట్టేయచ్చు ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్. ఆయన మ్యూజిక్లో సూఫీ ఇస్ లైక్ చాలా ఎక్కువ ఉంటుంది. మీ బ్యాక్గ్రౌండ్ అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ దీని మీద ఇష్టం ఉంటుంది. యా. సో అంటే నా మ్యూజిక్లో సూఫీ టచ్ అవుతుంది, సూఫీ స్టైలింగ్ టచ్ అవుతుంది. ఆబ్వియస్లీ కొంత ఏమంటారు, మన ఇక్కడి ఆ సబ్జెక్ట్ జానర్ ఏంటి దాన్ని బట్టి కూడా వర్కింగ్. దెన్ ఇంకేదన్నా అంటే అక్కడ రిక్వైర్మెంట్ని బట్టి ఇంకా నేను ఇంకేది యాడ్ చేయాలి ఏంటనేది. ఇప్పుడు మీరు మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పుడు వీటన్నిటిని కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందేనా, అన్ని ఇన్స్ట్రుమెంట్స్? అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ని ఎలా యూజ్ చేయొచ్చు, ఆ టెక్నికాలిటీస్ తెలిస్తే చాలు. అయ్యా, మీకు మ్యూజిక్ మీద పట్టు ఉండాలి. అంటే యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి ఎవరికైనా ఉంటుంది ఒకటి, ఆబ్వియస్లీ దాని మీద ప్యాషన్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. అది కాకుండా వాట్ దే హ్యావ్ టు డూ అంటే సో నేర్చుకోవాలి, లేకపోతే ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వర్క్ చేయాలి అంటే ఎలా వాళ్ళు రావాల్సి వస్తుంటుంది? అంటే నవడేస్ ఐ డోంట్ థింక్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పనిచేయాలి అన్నది. ఎందుకంటే చాలామంది అంటే విద్యాసాగర్ గారు వీళ్ళు ఐ డోంట్ థింక్ దే హ్యావ్ వర్క్ ఫర్ ఎనీవన్. వాళ్ళే వచ్చారు, నేను కూడా అలాగే వచ్చాను. అంటే వాళ్ళంటే అట్లీస్ట్ అప్కమింగ్ వాళ్ళకి మీరేం చెప్పగలరు? అంటే వాళ్ళు చేసే మ్యూజిక్లో క్రియేటివిటీ అంటే సౌండింగ్ని ఎలా యూస్ చేయొచ్చు, ఒక ఇన్స్ట్రుమెంట్ని. ఇప్పుడు నేను చేసిన సాంగ్స్లో అయినా దేంట్లో అయినా దెర్ ఆర్ సూఫీ ఎలిమెంట్స్, బట్ యూ వోంట్ రియలైజ్ ఇట్స్ సూఫీలో వెళ్తుంది అని చెప్పేసి. మీరు ట్యూన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు లిరిక్ రాస్తారు అంతే కదా? అంటే వాళ్ళు లిరిక్ ఇచ్చిన వాటికి ట్యూన్ ఫైనల్ మేము చేస్తాం. ఒకవేళ వాళ్ళే ఫస్ట్ లిరిక్ ఇచ్చిన తర్వాత మీరు ట్యూన్ చేసి అట్లా చేయగలరా? చాలా ఈ అంటే గమనం అని చెప్పాను కదా ఇప్పుడు మీకు, గమనం, స్త్రీలంక, ఈ సాంగ్స్కి అలాగే చేశాను. ఈవెన్ చరిత కామాక్షి అనే ఫిల్మ్ లాక్డౌన్ పీరియడ్లో షూట్ చేశారు. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి రిలీజ్. యా, ఇంకో డిసెంబర్లో రిలీజ్ అవుతుంది. సో వీటన్ని అంటే నేను మ్యాక్సిమం చేసిన ఇంతవరకు అన్నిట్లో దేర్ ఇస్ సమ్హౌ సమ్ ఎలిమెంట్ ఆఫ్ సూఫీ అండ్ క్లాసికల్. ఐ లవ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అండి, చాలా ఇష్టం నాకు. ఏమంటారు క్లాసికల్ అవి ప్రాక్టీస్ చేసి గమనాలు అవన్నీ నేర్చుకున్నారా మీరు? అన్ని నేర్చుకున్నారు. మాకోసం ఏమైనా పాట పాడతారా? ఒక చిన్న లిరిక్ అంతే, ఒక 2 lines మీకు నచ్చిన సాంగ్ కానీ ఫేవరెట్ ఏదైనా కానీ. నా కెరియర్లో నేను అంటే సింగింగ్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ నేర్చుకున్న సాంగ్ ఇళయరాజా సాంగ్ ఒకటి ఉంది, నా ఫేవరెట్ సాంగ్ అది టిల్ డేట్. అంటే ఐ థింక్ అంటే ఐ థింక్ దోస్ సాంగ్స్ హ్యావ్ లైక్ మ్యూజిక్ సౌండింగ్
డిఫరెన్సెస్ అప్పుడే గిటార్స్ అది ఇళయరాజా గారు యూస్ చేసి జాబిల్లి కోసం సాంగ్. అవునా, ఓకే, ప్లీజ్ క్యారీ ఆన్. నేను అంత పర్ఫెక్ట్ కాదు, నేను మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి. యూఆర్ నాట్ సింగర్, దట్స్ ఓకే, బట్ ఒకసారి ఊరికి నేను మ్యూజిక్ డైరెక్టర్స్ పాడితే ఎట్లా ఉంటుందో విందామని. ఓకే ఓకే, మీరు వినే ఉంటారు చాలా మంది కిరవాణి వీళ్ళందరూ పాడతారు. మీది వినలేదు కదా. ఓకే ఓకే. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనే, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. సూపర్. మీ వాయిస్ కూడా బాగుంది కదా, ఎందుకు సింగర్ అవ్వలేదు? అంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ కదండి. అంటే అవుతారు కదా కొంతమంది మ్యూజిక్, ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ ఆల్సో, అట్లా కొన్ని అంటే నా వాయిస్ కి ఏదైతే సెట్ అవుతుందో అనిపిస్తుందో అంతవరకు పాడతాను నేను. ఫ్యూచర్ లో పాడే ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్లీ పాడాను, చంద్రకామాక్షిలో బ్యాక్గ్రౌండ్ హమ్మింగ్స్ కొన్ని ఇచ్చాను. అవునా? చంద్రకామాక్షి, అభినవ్, ఇంకా ఎవరంటే కాస్టింగ్? అభయన్న అండ్ దివ్య శ్రీపాద గారు. ఓకే, అది మీ ఓటీటీ మూవీ. ఇప్పుడు నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ ఏంటి? ప్రెసెంట్ గీతాశంకరం రీసెంట్ November 8th ఒక సాంగ్ రిలీజ్ అయింది, మట్టిపుర్ర అని. శ్వేతామోహన్ గారు సాంగ్ పాడారు అండ్ చంద్రబోస్ గారు లిరిక్స్ రాశారు దానికి. ఓకే, సో వాళ్ళు రాశాక మీరు ట్యూన్ చేశారా? చంద్రబోస్ గారితో వర్క్ చేసినప్పుడు అంటే నేను మెంటల్లీ కొంత ప్రిపేర్ అయ్యి వెళ్ళాను, ఈ స్కేల్లో ఈ సాంగ్ ఇలా ఉంటే బాగుంటుందని. అక్కడికి వెళ్ళాక ఆయన లిరిక్స్ అందించాక దెన్ అంటే ఆయనతో కూర్చొని ఆయన చాలా బాగా కూర్చుంటావు మంచిగా ఇలా లెగ్స్ ఫోల్డ్ ఇలా చేసేసుకొని ఆయన ఇంటి పైన అనమాట అలా కూర్చొని స్టోరీ చిన్న పిల్లాడు విన్నట్టు స్టోరీ విన్నారు, మంచిగా వినేసి దెన్ హీ స్టార్టెడ్ లైక్ ఓకే దీనికి ఇలా ఉంటే బాగుంటుంది కదా, మట్టిపుర్ర ఎలా ఉంది, ఆ పిల్ల మట్టిపుర్ర ఏమైనా యూజ్ చేసిందా డైలాగ్స్ అనుకుంటా అలా. సో దెన్ షూట్కి వెళ్ళే బిఫోర్ ఆయన కొన్ని ఇన్పుట్స్ ఇచ్చినవి షూట్కి కూడా చాలా యూజ్ అయ్యాయి, డైలాగ్స్ కొన్ని చేంజ్ అయ్యి, హీరోయిన్ కూడా హీరోని కొంచెం మట్టిపుర్ర అని పిలవడం. బేసికల్లీ ఈ సాంగ్ ఏంటంటే అబ్బాయి ఏంటి నన్ను అర్థం చేసుకోవట్లేదు మట్టిపుర్ర అన్న టైప్లో సాంగ్. అట్లా అన్నప్పుడు అదే వర్డ్ పట్టుకొని ఇంకా అతను లిరిక్ రాయడం, ట్యూన్ చేయడం. యాక్చువల్లీ చెప్పాలంటే మేము సాంగ్ కంపోజ్ చేసినప్పుడు చంద్రబోస్ గారితో కూర్చున్నప్పుడు ఫస్ట్ హుక్ లైన్ రెడీ అయింది. హుక్ లైన్ రెడీ అయ్యి ప్రొడ్యూసర్కి పంపించినప్పుడు ఆయనకి అర్థం కాలేదు ఫస్ట్. ఆయన ఇదేంటి మట్టిపుర్ర ఇలా ఉంది ఏంటి అని చెప్పేసి ఆబ్వియస్లీ అంటే కొత్త ప్రొడ్యూసర్ ఆయన ఫస్ట్ అంటే వీళ్ళు కరెక్ట్గా నాకు ఇస్తున్నారా లేదా అవుట్పుట్ అనేది ఆయనకి టెన్షన్ ఉంటుంది. దెన్ వాట్ ఐ డిడ్ ఫస్ట్ పార్ట్ హుక్ లైన్ అండ్ దెన్ పల్లవి కొంచెం రెడీ అయింది. సో నేను ఇమ్మీడియట్లీ రెడీ చేసేసి నెక్స్ట్ డే కల్లా నేను చంద్రబోస్ గారికి వినిపించాం. 2-3 days అయింది మాకు వర్క్ అక్కడ. సో చంద్రబోస్ గారికి నచ్చింది, చాలా బాగుంది, మీ ప్రొడ్యూసర్ గారిని టెన్షన్ పడద్దని చెప్పు మనం ఫైనల్ అవుట్పుట్ వినిపిద్దాం. థర్డ్ డే వెళ్ళినప్పుడు అప్పుడే చంద్రబోస్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది. ఏ సినిమాకి? ఐ థింక్ పుష్పకి అనుకుంటా. అప్పుడు లైక్ నేషనల్ అవార్డు వచ్చింది. మేము టీవీలు ఫాలో అవ్వము ఏమన్నా, లిటర్లీ మా ఇంట్లో టీవీ పెట్టి ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ 7 years ఎంత అవుతుంది టీవీ లేకుండా మొత్తం మొబైల్స్. మాకు న్యూస్ చూసి అలవాట్లేదు, బ్లైండ్గా వెళ్ళిపోయాం అనమాట. మీకు గుర్తుందా ఈరోజు ఏంటో అన్నాడు. అంటే చంద్రబోస్ గారితో మాకు ఇప్పుడిప్పుడే గారు పరిచయం, ఏముంటుంది అది అంటే. దెన్ అప్పుడు నా ఫ్రెండ్ శ్రీధర్ గిటారిస్ట్ అని తను నేను రెగ్యులర్గా జామింగ్ అది చేస్తుంటాను. తను చెప్పాడు సార్కి నేషనల్ అవార్డు వచ్చింది. అప్పుడు దెన్ ఓకే అని చెప్పేసి లక్కీగా అంటే సాంగ్ లాస్ట్ అయిపోయింది కదా, ఇంకా ఆయనకి బొకే ఇచ్చేసి దెన్ విల్ ఫినిష్ ఆఫ్ ద డే అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక బొకే తీసుకొచ్చాను అనమాట. ఆ బొకే అలా టైంకి పనికొచ్చింది లిటరల్లీ. అండ్ ఇమ్మీడియట్లీ మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అప్పుడే వస్తున్నారు. అయితే ఇమ్మీడియట్లీ చెప్పాను సార్కి అవార్డు వచ్చింది
బొకే తీసుకురండి అని చెప్తే వాళ్ళు తీసుకొచ్చారు. అవునా? అంత సాటిస్ఫైడ్. సో ఎట్లా అయితే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మీరు బాగా ఎంజాయ్ ఐ చేసినట్టున్నారు. లవ్ హిస్ ద వే హీ వర్క్స్. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, దాని ట్యూన్ ఎలా ఉంటుందండి ఒకసారి? అర్థం చేసుకోవేంట్రా మట్టి బుర్రా. ఇది అయితే శ్వేతమోహన్ గారి వాయిస్లోనే బాగుంటుంది. నా వాయిస్ బాగుంటుంది. మీరు కూడా బాగా పాడుతున్నారు. కానీ హర్ వాయిస్ ఇస్ మ్యాజికల్ చెప్పాలి. ఇప్పుడు ఆ సాంగ్కి తనే పాడాలని మీరు చూస్ చేసుకున్నారా, లేకపోతే ఎవరు సజెషనా, ఎలా జరిగింది? యాక్చువల్లీ అంటే మేము బేసికలీ అంటే మీకు తెలిసిందే, ఒక హీరో హీరోయిన్ని తీసుకున్న తర్వాత వాళ్ళ ఫేసెస్కి ఏ వాయిస్ సెట్ అవుతుంది అన్నది కూడా ఒక్కోసారి చూసుకొని. ఇప్పుడు ఈ సినిమా పేరు ఏంటన్నారు ఇప్పుడు వచ్చే సినిమా? గీతా శంకరం. గీతా శంకరం. గీతా శంకరం రిలీజ్ ఎప్పుడు ఉంది మూవీ? అంటే ఇంకా డిసైడ్ అవ్వలేదు, బట్ సాంగ్స్ మాత్రం నవంబర్ 8కి రిలీజ్ అయింది. ఫస్ట్ రిలీజ్ చేశాను ఒకటే సాంగ్. యా అది యాక్చువల్లీ మంచి అప్లాజ్ వచ్చింది. గీతా శంకరం ఆదిత్య మ్యూజిక్ లో రిలీజ్ అయింది. సో రిలీజ్ అయిన కొన్ని రోజులకే చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది. అప్రిషియేషన్ బాగా వచ్చింది. వెళ్తున్నాయి, స్లోగా రీచ్ అవుతుంది. ఐ హోప్ బాగా వైరల్ అవ్వాలనుకుంటున్నాను. అవుతుంది. అది ఒకసారి పాడండి కుదిరితే. అంటే నాకు లిరిక్స్ అంత గుర్తు పర్లేదు, ఓకే. మీ ట్యూన్ యూస్. ఎంత చెప్పినా ఎంత చేసినా ఎంత చెప్పినా ఎంత చేసినా. సారీ, వినవేంట్రా మట్టి బుర్రా. మట్టి బుర్రా అంటే మన ట్యూనింగ్ చేస్తుంటాయి కదా, సో నాకు ట్యూన్ ఒకటి గుర్తుంటాయి ఎక్కువ. సో ఎక్కువగా మీరు చేసే స్టైల్స్ ఎలా ఉంటాయండి ఈ ట్యూన్స్? మీరు ఇందాక అన్నారు సోఫియా ఉంటుంది అన్నారు, ఇంకా ఎక్కువ మీ ఇన్స్పిరేషన్? నా ఇన్స్పిరేషన్ ఈస్ ఏఆర్ రెహమాన్ గారు. లిటరలీ ద ఫస్ట్ నేను చిన్నప్పుడు ఫస్ట్ సాంగ్ విన్నది ఏంటంటే రెహమాన్ గారి చిక్కుపు చిక్కుపుకి రైలే. అది విని డాన్స్ చేసేవాడిని. మమ్మీ వాళ్ళు ఏమనుకున్నారు, కొరియోగ్రాఫర్ అవుతారు, డాన్సర్ అవుతారు. అంటే స్కూల్లో కూడా డాన్స్ టీచింగ్ చేయడం, ఈవెన్ మా కాలేజ్లో కూడా నేను డాన్స్ టీచ్ చేసి డాన్స్ కూడా పర్ఫామ్ చేసాం. ఎందుకు వెళ్ళలేదు మరి ఆ సైడ్? అంటే దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ నాకు. అంటే ఐ అండర్స్టూడ్ దట్. అంటే నా వాయిస్ ఆల్సో హెల్ప్స్ మీ టు కంపోజ్ గుడ్ మ్యూజిక్ అని చెప్పేసి ఐ అండర్స్టూడ్. సో దెన్ అలా జర్నీ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ కాలేజ్లో లైక్ వీ స్టార్టెడ్ స్వరం అని ఒక మ్యూజిక్ ఆల్బమ్ చేద్దామని అప్పుడే అనుకున్నారు. కంపోజ్ చేసాము ఎవ్రీథింగ్ అండ్ బట్ ఆబ్వియస్లీ మనకి ఇనఫ్ సపోర్ట్ లేకపోతే ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు మనీ. కాబట్టి మాకు చాలా లిమిటెడ్ ఫండ్ ఉండడం వల్ల సమ్హౌ వి డిడ్ సంథింగ్ బట్ వీ కుడెంట్ రిలీజ్ ఇట్ ఇన్ ప్రాపర్ వే. బట్ ఆ స్టఫ్ అలాగే ఉండిపోయింది. ఐ హోప్ అది కూడా ఏదో ఒక రోజు బయటకు వస్తుందని. తప్పకుండా వస్తుంది. సో ఇప్పుడు మీకు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అన్నారు కాబట్టి సింగింగ్ కానీ లేకపోతే అట్లా మీ ఫేవరెట్ ఎవరు? సింగింగ్లో నాకు ఏమంటారు లతా మంగేష్కర్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్. లతా మంగేష్కర్, ఆశా భోస్లే, వాళ్ళిద్దరు సిస్టర్స్ కదా. యా, చాలా ఇష్టం. అండ్ మొహమ్మద్ రఫీ గారు అండ్ ఘంటసాల. తెలుగులో ఐ హావ్ గ్రోన్ అప్, మా పేరెంట్స్ వీళ్ళు ఘంటసాల అండ్ అంటే అంత నాకు ఘంటసాల గారు అంటే అప్పట్లో ఆయన సాంగ్స్ చాలా పాతవి కదా. అంటే ఆ సిచ్యువేషన్ వచ్చింది ఆయన పాటలు విని మీరు ఇంట్లో ఇవ్వాలి అని? ఇంట్లో దే యూస్ టు ప్లే ఎవ్రీ డే, ఎవ్రీ మార్నింగ్ బిఫోర్ దే గో టు వర్క్. స్టిల్ అంటే ఇప్పుడున్న జనరేషన్కి జనరల్గా సింగర్స్ అంటే బాలసుబ్రహ్మణ్యం గానో లేకపోతే సో ఉంటారు కదా, ఘంటసాల అనేది చాలా తక్కువ. అందుకే అడిగాను. అంటే లైక్ the place where you grow, that's where you get to know the. అవును, ఇప్పుడు మా నాన్నకి ఎన్టీ రామారావు అన్నట్టు ఆబ్వియస్లీ నాకు వచ్చేస్తుంది, అలా వచ్చేస్తుంటుంది. అవును, ఎగ్జాక్ట్లీ. సో నాకు అంటే హీరో వీళ్ళు వాళ్ళలో ఫ్యాన్స్ లేరు, కానీ అంటే నేను వాళ్ళకి ఫ్యాన్ అన్న టైప్లో కాదు, కానీ మ్యూజిక్లో నేను చాలా ఇష్టపడేది అంటే ఘంటసాల గారిని మెయిన్. ఘంటసాల, రెహమాన్ గారు. లైక్ నాకు స్పృహలో అంటే లైక్ చిన్నప్పుడు లైక్ వెన్ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ఈ మ్యూజిక్, ఈ సాంగ్ ఈయన కంపోజ్ చేశారు, ఈయనది అన్నది. సో అట్లా
దట్స్ ఐ గాట్ టు నో లైక్ రెహమాన్, ఏఆర్ రెహమాన్, ఆయన జుట్టు ఇలా వేసుకొని ఉంటాడు. ఘంటసాల గారు అంటే పంతులు గారు అని చెప్పేసి మా మమ్మీ చెప్పింది. నాకు తెలియదు కూడా అసలు. అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఈస్ రియల్లీ పంతులు గారు, బట్ లైక్ అంటే ఆ గెటప్ లో ఉంటారు అలా పంచ కట్టుకొని ఆయన అని చెప్పేసి లైక్ అది ఇంకొకటి గ్రేట్ పర్సనాలిటీస్. అండ్ వన్ మోర్, ఈ రోజుల్లో ఏఐ అనేది వచ్చేసింది. సో ఎడిట్, ఫోటోషాప్ అవన్నీ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. మనం లేకపోయినా మన ఫేస్తో యాక్టింగ్ చేసి క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఈ ఏఐ ఇప్పుడు మ్యూజిక్లో కూడా వచ్చింది. సో ఎవరు కూడా ఎవరికి కావాల్సిన వాయిస్ని తీసుకొచ్చి ఆ మ్యూజిక్ని తీసుకొచ్చి చేసేస్తున్నాయి యాప్స్. సో మరి దీని ప్రభావం మీ మ్యూజిక్ మీద ఎలా ఉండబోతుంది ఫర్దర్గా? అంటే మీరు అబ్జర్వ్ చేస్తే technology can work till some extent because human has created that, basically from a software field, IT. సో టెక్నాలజీ ఎలా ఎలబరేట్ అవుతుంది అన్నది ఆల్మోస్ట్ నేను జర్మనీ వెళ్ళినప్పుడే నాకు అర్థమైపోయింది. లైక్ ఓకే, సెన్సార్ టెక్నాలజీ వస్తుంది, దెన్ ఏఐ, ఎవ్రీథింగ్. అండ్ మూవీస్ చూస్తుండగానే పీపుల్ మైట్ హ్యావ్ అండర్స్టూడ్ లైక్ డైరెక్టర్స్ ఆర్ ద మెయిన్ ప్రెడిక్టర్స్ అంటారు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అన్నది. Maybe AI can do to some extent. I can believe 70%, but not 100% like human brain. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ లైక్ అది ఏమంటారు, ఒక మ్యాజికల్ వరల్డ్ అని చెప్పలేదు, యూనివర్స్ అని చెప్పొచ్చు. దాంట్లో ఏఐ రీప్లేస్ అవ్వదు అంటారా మ్యూజిక్ డైరెక్టర్స్? ఒక సమ్ ఎక్స్టెంట్ వరకు నేను చెప్పగలను. మ్యూజిక్ డైరెక్టర్స్ని రీప్లేస్ చేసే అంత అయితే కాకపోవచ్చు, ఎందుకంటే లైక్ ట్యూన్ కంపోజిషన్స్ ఏదైనా ఏఐ అసలు అంటే ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఆయన చనిపోయారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఆయన వాయిస్ తో వచ్చేస్తున్నాయి కదా. ఈవెన్ డిఎస్పి గారు ఆయన కాన్సర్ట్ లో యూస్ చేసినట్టున్నారు ఐ థింక్. ఆయన వాయిస్ తో ఇప్పుడు కొత్తగా ఏదైనా మనకు కొత్త లిరిక్ కావాలనుకో ఆయన పాడలేరు కాబట్టి ఆ వాయిస్ ని పెట్టి చేపించేస్తున్నారు. బట్ ఐ డోంట్ థింక్ దట్స్ 100% ఇస్ నాట్ పర్ఫెక్ట్ అని చెప్పలేము, బట్ ఛాన్సెస్ ఆర్ దేర్, రైట్? ఛాన్సెస్ ఆర్ దేర్. అంటే ఒక సింగర్ వాయిస్ ని మనం ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు యూస్ చేయొచ్చు. లైక్ మరీ గమకాలు ఇలా అలా అంటే ఐ డోంట్ థింక్ ఏఐ విల్ డూ దట్. ఏమో ఫ్యూచర్ లో అది కూడా అప్డేట్ అయితే మేబీ అవ్వచ్చు, బికాస్ ఇట్స్ ఎ టెక్నాలజీ. సో AI కూడా మన బ్రెయిన్ కదా, మన బ్రెయిన్ అది. సో ఎండ్ ఆఫ్ ది డే ఒక హ్యూమన్ చేయగలిగేది దిస్ ఏమంటారు టెక్నాలజీ అన్నది అంత ఏమంటారు స్లీట్గా చేస్తుంది అన్నది వీకే. ఎంత ఫ్యూచర్ అయినా కూడా దెర్ ఇస్ దిస్ పాయింట్ 90% ఓన్లీ అన్నది, బికాస్ మిగతా 10% హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్ లేనిది అవ్వదు. సో ఐ బిలీవ్ దట్. ఓకే, సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇప్పుడున్న జనరేషన్కి ఈ మ్యూజిక్కి పాతకాలం ఘంటసాల అన్నారు, ఆయన మ్యూజిక్కి ఆయననే కాదు. సో అప్పుడు మనం పుట్టక ముందు, తర్వాత 80s 90s, ఇప్పుడు 21st century. సో మీకు ఎట్లా డెవలప్ అయింది? మీకు ఏది నచ్చింది? అంటే అప్పటిది నచ్చిందా, ఇప్పుడుది నచ్చిందా? ఈ డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి? యాక్చువల్లీ చెప్పాలంటే ఓల్డెన్ మ్యూజిక్ ఈజ్ ఎ గోల్డెన్ మ్యూజిక్ చెప్పాలంటే. యా, బట్ నవ్వేడేస్ ఏమైందంటే మోర్ రియాలిటీ. వెన్ యు ఆర్ సీయింగ్ ఎ పిక్చర్, ఒక యాక్టర్ ఎమోషన్ అయినా, మ్యూజిక్ సౌండింగ్ అయినా, వేరే అంటే సౌండ్ ఎఫెక్ట్స్ అయినా, ఇవైనా దే ఆర్ సో రియలిస్టిక్. అప్పట్లో కాస్త అంటే ఇప్పుడు మీరు చూస్తే యూ విల్ లాఫ్ ఎట్ సమ్ పాయింట్స్. అంటే మీరే ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. చిన్నవి అంటే కొన్ని మ్యూజిక్స్ అయినా ఇంత ఫన్నీగా క్రియేట్ చేశారా అని చెప్పేసి. బట్ దట్ టైమ్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు కంపోజ్ దట్ కైండ్ ఆఫ్ సౌండింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇంత పెద్ద ఎక్విప్మెంట్స్ మీద ఆ సౌండింగ్స్ని దాన్ని ఇట్లా ఆ కీబోర్డ్ ని కనెక్ట్ చేసి ప్లే చేయడం ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. Nowadays it's like ఒక చిన్న సింథసైజర్ లో we are able to do everything. అందులో అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకోవచ్చు ఆల్మోస్ట్. అంటే స్టిల్ దేర్ ఆర్ ఫ్యూ మ్యూజిషియన్స్ నేను చెప్పొచ్చు, దే ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ యునీక్ సింథసైజర్స్. నా ఫ్రెండే ఉన్నారు కొంతమంది. అంటే నేను అంత టెక్నాలజీ యూస్ చేసి నేను కంపోజింగ్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ ఐ నో హౌ టు యూజ్,
బట్ ఈ సింథసైజర్స్ని వీటిని ఆ కైండ్ ఆఫ్ ఏమంటారా సౌండింగ్ని డిజైన్ చేసే మ్యూజిషియన్స్ అంటే రెహమాన్ ఐ బిలీవ్. ఓకే, సో వాట్స్ ఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉండబోతుంది మీది? ఇప్పుడు ఈ సినిమా ఎలాగో రిలీజ్ అవబోతుంది, దీని తర్వాత అంటే సినిమా ఆఫర్స్ వచ్చాయా లేకపోతే ఎట్లా? వచ్చాయి, ఆల్రెడీ కొన్ని కాల్స్ వచ్చాయి. అవునా? బట్ దానికంటే ముందే కొన్ని అంటే ఇంకా అంటే కన్ఫర్మేషన్ అంటే కాంట్రాక్ట్స్ అవి ఒక ట్రైన్స్ అయినాయి, వెయిటింగ్ ఫర్ ద ప్రాపర్ అనౌన్స్మెంట్. ఒక సినిమా కనుక బ్లాక్ బస్టర్ అయితే ఒక మ్యూజిక్ ఆల్బమ్ హిట్ అయితే తర్వాత అప్పుడు మీకు ఆటోమేటిక్గా చాలా వచ్చేస్తాయి. ఫింగర్స్ క్రాస్డ్. ఈవెన్ ఐ హోప్. ఎనీవేస్ అండ్ కంగ్రాచులేషన్స్, మీ మూవీ థియేటర్ మూవీ రిలీజ్ అవ్వబోతుంది, దానికి కంగ్రాచులేషన్స్. అలాగే మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలని ఆల్ ది బెస్ట్ అవ్వ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.